హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ బ్లాగర్స్. ఈ ఇయర్ మన వైజాగ్లో పెట్టిన వినాయక చవితి బొమ్మలు తప్పకుండా చూడవలసిన కొన్ని అయితే ఉన్నాయి. అవి ఏంటనేవి నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ లిస్ట్లో ఫస్ట్ది అయోధ్య రామ్ మందిర్ థీమ్తో కట్టిన వినాయకుడు. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి అప్పుగర్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ పక్కనే ఉంటుంది. బయట నుంచి చూడడానికి రామ్ మందిర్ టెంపుల్ లా కనిపిస్తుంది. చాలా బాగా కట్టారు. టెంపుల్ లోపల ఎంట్రన్స్ కి టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ ఉంది అండ్ 100 రూపీస్ ఉంది. ఆ రోజు కొంచెం రష్ తక్కువ ఉండేసరికి మేమైతే 20 రూపీస్ టికెట్కి వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా బాగా కట్టారు. బయట నుంచి చూడడానికి అయితే నిజంగా అయోధ్య రామ్ మందిర్ ఆ ఫీల్ అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం టికెట్ తీసుకున్నాం కదా, లోపలికి ఎంట్రన్స్కి అయితే దాని పక్కనే ఉంటుంది ఇలా 2 వేస్ అనమాట. ఒకటేమో 20 రూపీస్ వే, ఇంకోటేమో 100 రూపీస్ వే. సో ఈ 20 రూపీస్కి 100 రూపీస్కి డిఫరెన్స్ ఏంటనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఈ 20 రూపీస్ వేలో వెళ్తే కొంచెం ఎక్కువసేపు నడవాలి అండ్ లైన్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ మనకు ఒక బ్యారియర్ గేట్ అయితే ఉంటుంది అనమాట. అక్కడ నుండే మనం చూడాలి దేవుడిని. అదే 100 రూపీస్ వేలో వెళ్తే మనకి దేవుడి పాదాల దగ్గర వరకు తీసుకొని వెళ్తారు. రష్ ఎక్కువ ఉండకపోవడంతో ఆ రోజు మేము 20 రూపీస్ టికెట్కి అయితే వెళ్ళాము. లోపల వినాయకుడు బ్లూ కలర్లోని రాముని రూపంలో అయితే కనిపిస్తున్నారు. ఈ రాముని రూపంలో కనిపిస్తున్న వినాయకుడిని 75 అడుగుల ఎత్తులో అయితే పెట్టడం జరిగింది. వినాయకుడి బొమ్మ అయితే చాలా బాగుంది సింపుల్గా. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనకి దేవుడి పాదాల దగ్గరే ఒక నీటిలోని ఒక రాయి అయితే తేలుతూ ఉంటుంది. అదేంటంటే వీళ్ళు డైరెక్ట్గా రామసేతు నుండి అయితే తీసుకొని వచ్చారంట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పందిరి చుట్టూ ఒకసారి ఇలా చూసుకున్నట్టయితే రామాయణంలోని కొన్ని సన్నివేశాలను అయితే ఇలా చిత్రీకరించి మొత్తం పందిరి చుట్టూ వేశారు. చూడ్డానికైతే చాలా బాగుంది. పందిరి బయట ఇలా రాముని విగ్రహాన్ని అయితే పెట్టారు. చూడ్డానికి నిజంగా అక్కడ నించొనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ లిస్ట్లో సెకండ్ వచ్చేసి గాజువాకలో పెట్టిన బెల్లం వినాయకుడు. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే సింధ్యా వెళ్లే రూట్లోని గాజువాక బస్ డిపోకి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ బయట అయితే కనిపిస్తుంది పందిరి బయట మినీ ఎగ్జిబిషన్ లా కూడా కనిపిస్తుంది. నైట్ టైం వెళ్తే ఇంకా బాగుంటుంది. ఈ వినాయకుడిని దర్శించుకోవడానికి కూడా మనకి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. ఈ ఎంట్రీ టికెట్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు పర్ హెడ్. ఈ పందిర్ల లొకేషన్లు నేను ఆల్రెడీ చెప్తున్నాను, కానీ మీకు ఎవరికైనా అర్థం కాకపోయినా లేకపోతే తెలియకపోయినా నేను మీకు డీటెయిల్గా అయితే వీటి లొకేషన్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. ఈ బెల్లం వినాయకుడిని నిర్మించడానికి మొత్తం 20 టన్నుల బెల్లాన్ని అయితే ఉపయోగించారంట. మొత్తం 75 అడుగుల ఎత్తులో అయితే కట్టడం జరిగింది. ఇండియాలోనే ఇంత భారీగా ఇంత బెల్లాన్ని యూజ్ చేసి కట్టడం ఇదే ఫస్ట్ టైం అంట. ఈ వినాయకుడిని నిర్మించడానికి ఉపయోగించిన బెల్లాన్ని రాజస్థాన్ నుంచి అయితే తెప్పించారంట. మొత్తం 50 లక్షల దగ్గర వరకు అయితే ఖర్చు అయిందని అయితే చెప్తున్నారు. మీరు బాగా గమనించినట్లయితే బెల్లం దిమ్మల్లాగా అయితే కనిపిస్తుంది. ఈ బెల్లం కరిగిపోకుండా అలానే చీమలు పట్టకుండా ప్లాస్టిక్ కవర్తో అయితే వీళ్ళు ర్యాప్ చేసి అయితే కట్టారు. ఈ బెల్లం వినాయకుడిని మొత్తం 21 రోజులైతే దర్శించుకోవచ్చు. తరువాత ఈ బెల్లాన్నే ప్రసాదంగా పంచి ఈ వినాయకుడిని నిమజ్జనం చేయడం జరుగుతుంది. సో ఎవరైనా దర్శించుకోవాలనుకుంటే ఈ 21 డేస్లోనే త్వరగా వెళ్ళి దర్శించుకోండి. తర్వాత మనం చూడాలనుకున్న ఇలాంటివి కొన్ని అయితే మనం చూడలేమన్నమాట. పందిరి నుండి బయటకు వచ్చేసాక ఎగ్జిట్ దగ్గర ఇలా ప్రసాదాలు కూడా పంచుతున్నారు. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు అయితే హల్వా పెట్టారనమాట. వాళ్ళు కూడా అక్కడ చాలా బాగా మాట్లాడుతున్నారు. అండ్ మేము అడిగామని చెప్పేసి జీడిపప్పు కిస్మిస్ కూడా ఇచ్చారు. ఈ లిస్ట్లో థర్డ్ వన్ దొండపర్తిలో పెట్టిన 54 ఫీట్ వినాయకుడు. దొండపర్తిలో పెట్టిన లాస్ట్ 2 ఇయర్స్ కన్నా ఈసారి పెట్టిన బొమ్మ అయితే చాలా బాగుంది. ఈసారి బొమ్మ చూడడానికి చాలా ముద్దుగా చాలా బాగా అనిపించింది. వినాయకుడు శివుడు పార్వతి మధ్యలో కూర్చున్నట్టయితే కనిపిస్తారు. ఈసారి దొండపర్తిలోని 54 ఫీట్ వినాయకుడినే పెట్టారు. కానీ చూడడానికైతే చాలా బాగున్నారు. ఖచ్చితంగా మీరు చూడవలసిన దాంట్లో ఇది కూడా ఒకటి. ఈ లిస్ట్లో ఫోర్త్ది ఐస్ బ్లింకింగ్ వినాయకుడు.
దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి చిన్నవాల్తేరు ఎస్బీఐ బ్యాంక్ పక్కనే ఉంటుంది. ఈ 2024లోని ఈ వినాయక చవితికి పెట్టిన బొమ్మలు అన్నిట్లో కన్నా నాకు పర్సనల్గా బాగా నచ్చింది అయితే ఈ బొమ్మ అనమాట. సో ఇలాంటివి మనం కొన్నిసార్లు ఇలాంటి టైంలోనే చూడగలుగుతాము. సో ఎవ్వరు కూడా మిస్ చేయకుండా ఈ వినాయకుడిని అయితే ఖచ్చితంగా దర్శించుకోండి. వినాయకుడు రాముని రూపంలోనే కనిపిస్తారు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మీరు బాగా గమనించినట్లయితే ఈ వినాయకుడు కళ్ళు మూసి కళ్ళు తెరిచినట్టయితే కనిపిస్తుంది. నిజంగా ఇలాంటి థీమ్తో పెట్టినందుకు నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే నేను దగ్గరుండి ఫీల్ అయ్యాను కాబట్టి నేను చెప్తున్నాను. అలా ఆ దేవుడిని చూస్తుంటే నిజంగా దేవుడే ప్రత్యక్షమై నా ముందు నించున్నాడేమో అనిపించింది. అంత రియలిస్టిక్గా ఉంది. నెక్స్ట్ ఇది స్పేస్ థీమ్తో కట్టిన వినాయకుడు. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి సీతమ్మధార సిగ్నల్ పాయింట్ దగ్గర అయితే ఉంటుంది. ఈ బొమ్మని యంగ్ బాయ్స్ యూత్ అసోసియేషన్ వాళ్ళు అయితే పెట్టడం జరిగింది. వినాయకుడు చూడండి అసలు ఎంత క్యూట్గా ఉన్నారో, నాకైతే భలే నచ్చింది. మొత్తం స్పేస్ థీమ్తో అయితే పెట్టారనమాట. ఈ బొమ్మని 25 అడుగుల ఎత్తులో అయితే పెట్టడం జరిగింది. వైజాగ్లోనే ది క్యూటెస్ట్ వినాయకుడు అంటే ఈ బొమ్మనే చెప్పాలి. చుట్టుపక్కల వ్యూ చూసుకున్నట్టయితే చూసారా మీకు పైన స్టార్స్ అండ్ కిందన మూన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇదంతా కొంచెం స్పేస్ థీమ్తో అయితే పెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది. కంపల్సరీగా విజిట్ చేయాల్సిన బొమ్మలు ఇది కూడా ఒకటి. ఈ వీడియోలో చూపిస్తున్న లాస్ట్ వినాయకుడి పందిరైతే ఇదే. ఇక్కడ మనకి వినాయకుడు వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే కనిపిస్తారు. దీని లొకేషన్ వచ్చేసి సీతమ్మధార నార్సింగ్ రూట్లో అయితే కొంచెం ముందుకు వెళ్తే కనిపిస్తుంది. ఇక్కడ వినాయకుడు చూడ్డానికి వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే కనిపిస్తున్నారు. నాకైతే ఈ బొమ్మ చాలా బాగా నచ్చింది. ఇవే కాకుండా ఇంకా చాలా మంచి మంచి బొమ్మలు కూడా పెట్టారు ఈ ఇయర్. సో ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు ఈసారి వినాయక చవితి అయితే. సో ప్రతి ఇయర్ ఇలానే చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఆ వినాయకుని అనుగ్రహం మన అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోకి అయితే నేను సెలవు తీసుకుంటున్నాను. బాయ్ గాయ్స్.